కాంప్లెక్స్ ఎరువుల ధరల పెంపు సాగుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎరువుల ధరలు పెరగడంతో ఏటా పెట్టుబడి వ్యయం పెరిగిపోతుందని సాగుదారులు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకొచ్చాయి. రైతులు ఎక్కువగా వాడే 10, 26, 26 ఎరువు రూ. 250, 12, 32, 16 240 రూపాయలు, 20, 20, 0, 13 కాంప్లెక్స్ ఎరువుకు రూ. 100 ధర పెరిగాయి. తాజా పెంపుతో 1470 రూపాయలుగా ఉన్న 10, 26, 26 ఎరువు 1720 రూపాయలు, 1480 రూపాయలుగా ఉన్న 12, 32, 16 ఎరువు 1720 రూపాయలు, 1200 రూపాయలుగా ఉన్న 20, 20, 0, 13, 1300 రూపాయలకు చేరుకుంది. మిశ్రమ ఎరువుల ధరల పెంపుతో రైతులతో పాటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తారీఖు నుంచి 1026, 2020, 1232 వంటి కాంప్లెక్స్ ధరలు సుమారు 100 నుంచి 300 రూపాయల దాకా పెరిగినట్టు మాకు పెరిగినాయండి. ఈ విషయమే మీరు కంపెనీ వాళ్ళని సంప్రదించగా వారు అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల పెంచడమైందని చెప్పినారు. ఈ పెంపుదల సుమారు 20 నుంచి 30% దాకా ఉంటుందండి. అంతకుముందు మేము ఒక లారీ 4,50,000 ఉన్న లారీ ఇప్పుడు 6 లక్షల దాకా పెట్టుబడి పెడుతున్నాం. రైతుకు 1400 ఉన్న ఎరువు 1800 పెట్టాల్సి వస్తుంది. మేము మీ ద్వారా ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే డిఏపి ధరలకు ప్రత్యేక సబ్సిడీ ఇచ్చి పెరగకుండా కేంద్ర ప్రభుత్వం వారు చేసిన విధంగానే మిగతా కాంప్లెక్స్ ధరలు కూడా ప్రత్యేక సబ్సిడీ ఇచ్చి ధరలు పెంచకుండా చేసి రైతులకు మా మీద భారం లేకుండా ఉండాలని మీ ద్వారా కోరుచున్నాం. మేము 5 సంవత్సరాల క్రితము ఉన్న ఎరువులతో ధరలతో పోల్చుకుంటే పొటాష్ వంటి ధరలు దాదాపు డబల్ అయినాయండి. 5 సంవత్సరాల క్రితం పొటాష్ సుమారు 750 నుంచి 800 రూపాయల దాకా ఉంది. ఈరోజు 1525 రూపాయలండి. 1430 ధర 1150 రూపాయలు, ఈరోజు 1800 రూపాయలు. ఈ విధంగా ప్రతి ఎరువు 40 నుంచి 100% దాకా పెరిగి రైతులకు చాలా ఇబ్బందిగా ఉందండి. సాగు ఖర్చులు ఏటా పెరుగుతూ పోతున్నాయి. విత్తనం నుంచి పంట మార్కెటింగ్ వరకు అన్ని దశల్లోనూ వ్యయం అధికమవుతోంది. ఈ మేరకు కనీసం ఉత్పత్తి ఖర్చు కూడా రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించే మద్దతు ధరలు కూడా ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా లేవు. ఇన్ని అడ్డంకుల మధ్య వ్యవసాయాన్ని నెట్టుకొస్తుంటే ఉత్పాదకాల ధరలను తరచూ పెంచడం సమంజసం కాదని రైతులు వాపోతున్నారు. రైతులకేమో గిట్టుబాటు ధర ఏమో రావట్లేదు. ఎరువులు సంవత్సరం పెరిగిపోతుంది. గత 2-3 సంవత్సరాల క్రితం ఉన్న ఇప్పుడు పొటాష్ 800-900 ఉన్నది, ఇవాళ 1700 పోయింది. అది వేయలేక కాంప్లెక్స్ కలిసి ఉన్న 1026, 1320 ఉన్నది 1740గా వెళ్ళిపోయింది. అది పెరిగి ఇప్పుడు పెంచారని చెప్తున్నారు రైతులకి. ఈ రకంగా గవర్నమెంట్ ఇలా పెంచుకుంటూ పోతే రైతులు పంట పండించడం మానేస్తే ఏమవుతుంది? రైతు పండించిన పంటకి గిట్టుబాటు లేకుండా పోతుంది. ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ ఏది కొనాలన్నా కానీ ఏటా పెంచుకుంటే కంపెనీ వాళ్ళ నుంచి గవర్నమెంట్ కూడా వాళ్ళకి లైసెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు పెంచుకుంటూనే పోతూ ఉన్నది. ఏటా ఎంత కొంత పెరుగుతూనే ఉంది. రైతు పండించిన పంటకి మొత్తానికి గిట్టుబాటు ఏటికి ఏడు తగ్గిపోతూనే వస్తుంది కానీ ఉపయోగం లేదు. 10 కంపెనీ వాళ్ళ నుంచి కూడా పురుగు మందులు కానించి ఎరువులు కానించి మొత్తం పెంచుకుంటూనే పోతున్నారు. రైతుకు వచ్చిన పంట వచ్చే మాటకి గిట్టుబాటు ధర లేకుండా పోయి దండకు వస్తూ ఉంది. ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అన్నీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇంతకుముందు 800-900 పలికింది అదే పొటాష్. ఇప్పుడు 1800 దాకా అయింది. అదే 1000 రూపాయల నుంచి 1200 ఆ మధ్యలో ఉంటే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పంట దిగుబడి తగ్గిపోతుంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఇదే కట్ట అయిపోతే అసలు పంట కూడా దిగుబడి లేదు. ఎంతో కొంత వేయాల్సింది కాబట్టి కొనక తప్పట్లేదు ఎంత వచ్చినా కానీ. గడిచిన 5 ఏళ్లలో కొన్ని రకాల ఎరువులకు 100% ధర పెరిగింది. పొటాష్ ఎరువు 5 ఏళ్ల క్రితం 800 రూపాయలుండగా ప్రస్తుతం 1700 రూపాయలకు చేరింది. డిఏపి 28, 28, 10, 26 తదితర మిశ్రమ ఎరువుల రేట్లు 40 నుంచి 50% వరకు పెరిగాయి. పంట దిగుబడులు, మద్దతు ధరలు మాత్రం పెరగకుండా ఎరువులు, మిగతా ఉత్పాదకాల ధరలు పెరగడంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. యూరియా మాదిరిగా ఇతర రసాయన ఎరువులను రాయితీలు కల్పించి నియంత్రిత ధరలపై అందించాలని రైతులు కోరుతున్నారు.